అంటే ఇప్పుడు మీకు ఎప్పుడైనా ఇప్పుడు ఆవిడ పాటలు చాలా ఉంటాయి. ఏదైనా ఒక పాట ఇప్పుడు మీరు పాడినప్పుడు ఈ పాట కూడా ఆవిడ ప్రాణం పెట్టి పాడినట్టే ఉంటుంది. ఇప్పుడు ఏదైనా ఒక పాట బాగా ప్రత్యేకంగా నిజంగా ప్రాణం పెట్టేశారు ఆవిడ ఆ పాట పాడడానికి అని అనిపించిన పాట ఏంటి? కొంచెం కష్టం, ఎందుకంటే ప్రతి పాటలో కూడా షీ ఓన్స్ దట్ సాంగ్ అండ్ ఎవ్రీ సాంగ్లో కూడా ఆవిడ సోల్ పెట్టి పాడినట్టు ఉంటుంది. సో కొంచెం కష్టమే చూస్ చేసుకోవడం. కానీ ఐ థింక్ ఐ లైక్ తమిళ్లో చిన్న తాయవళ్ అనే ఒక పాట అండ్ సిరిమల్లె పువ్వ చాలా ఇష్టం. ఏమైనా పాడతారా 2 సాంగ్స్ లేదా ఒకటి? ఇప్పుడు షూర్ 2 పాడతారా? యా షూర్. ఓకే ఓకే. ఫస్ట్ తమిళ్ పాట. சின்ன தாயவள் தந்தராசாவே முள்ளில் தோன்றிய சின்ன ரோசாவே சொல்லவாரோ நம் சொந்தங்கள் ஆராரோ எந்தன் கண்ணில் ஏந்தான் நீரோ சின்ன தாயவள் தந்தராசாவே முள்ளில் தோன்றிய சின்ன ரோசாவே. ఈ సినిమాకి అది సోల్ ఆ సాంగ్. మొత్తం త్రూఅవుట్ ద ఫిల్మ్ ఆ సాంగ్ అలా ప్లే అవుతూ ఉంటుంది. చాలా ఇష్టం నాకు ఈ పాట. తెలుగులో సిరిమల్లె పువ్వ ఇస్ మై ఫేవరెట్. ఎందుకు మరి ఇక్కడికి వచ్చేసరికి అక్కడ ఏవో ఎమోషనల్ సాంగ్ మొత్తం ఒక సోల్ కైండ్ ఆఫ్ సాంగ్ ని సెలెక్ట్ చేసుకున్నారు. ఏమో అంటే ఆ పాటకు అలా కనెక్ట్ అయిపోయినా డోంట్ నో వై. తెలుగులో ఈ సిరిమల్లె పువ్వ ఇస్ వెరీ వెరీ లైక్ అందరికీ చాలా ఇష్టమైన పాట, అందరికి నోటికి వచ్చి ఉంటుంది ఆ పాట. సో చిన్నప్పుడు కూడా నేను అది వింటూ పెరిగాను. సో ఐ లవ్ దట్ సాంగ్. పాడండి. షూర్. సిరిమల్లె పువ్వా సిరిమల్లె పువ్వా చిన్నారి చిలకమ్మ, నా వాడు ఎవరి నా తోడు ఎవరే ఎన్నాళ్ళకొస్తాడే. సిరిమల్లె పువ్వా సిరిమల్లె పువ్వా సిరిమల్లె పువ్వా చిన్నారి చిలకమ్మ, నా వాడు ఎవరే నా తోడు ఎవరే ఎన్నాళ్ళకొస్తాడే. సిరిమల్లె పువ్వా సిరిమల్లె పువ్వా. సూపర్ సూపర్, థ్యాంక్ యూ యా. అండ్ ఇప్పుడు డిజిటల్ ట్యూనింగ్స్ ఇవన్నీ వచ్చేసినాయి. ఈవెన్ ఆటో ట్యూనింగ్ కూడా వచ్చింది. సో ఈ డిజిటల్ మ్యూజిక్ ఆటో ట్యూనింగ్ ఈ ఎరాలో సో స్టిల్ జానకమ్మ గారిని బీట్ చేసే వాళ్ళు అయితే రాలేరు ఈజీగా. ఆవిడని స్టాండ్ అవుట్ చేయగలిగిన వాళ్ళు. సో ఏంటి స్పెషాలిటీ ఏం చెప్తారు ఇప్పటికి? జానకమ్మ గారు ఆ ఎరా నుంచి ఈ ఎరా వరకు విన్ అయ్యి నాకు తెలిసి ఇంకొక నెక్స్ట్ 2 generations కూడా ఆవిడని అలాగే గుర్తుపెట్టుకుంటారు. ఏంటి ఆవిడలో ఉన్న స్పెషాలిటీ? మీరు కనిపెడతారు కదా, బికాజ్ యు ఆర్ ఎ సింగర్ టూ కాబట్టి. హర్ వాయిస్ రేంజ్ లైక్ అంత పైన పడుతున్నా కూడా కొంచెం కూడా స్ట్రగుల్ అనేది ఎక్కడ కనిపించదు, మన వాయిస్లో కూడా అనిపించదు. హర్ రేంజ్ ఇస్ వెరీ వెరీ యూనిక్. అంటే ఎవరిని కూడా నేను అంత రేంజ్లో అంత ఈజీగా పాడే వాళ్ళని ఎప్పుడు చూడలేదు. అండ్ హర్ ఎక్స్ప్రెషన్స్ ఈ 2 బీట్ చేయ వాళ్ళు ఎప్పటికీ లేరు కూడా. సో దట్ మేడ్ హర్ వెరీ వెరీ యూనిక్. అండ్ హర్ పర్సనాలిటీ అంత డౌన్ టు ఎర్త్ ఉన్నారు కాబట్టి అంత సక్సెస్ఫుల్ అయ్యారు అనేది నేను నమ్ముతున్నాను. సో బేసికల్లీ మనం హీరోస్ని వాళ్ళని హీరోయిన్స్ని అంటూ ఉంటాం కదా, అంటే వయసు అవ్వట్లేదు ఏంటి అలాగే కనిపిస్తున్నారు అలాగే కనిపిస్తున్నారు. ఆవిడ వాయిస్ నాకు తెలిసి ఆ టీనేజ్ లోనే ఆగిపోయింది. అదే వాయిస్ ఉంటుంది ఇప్పుడు, అదే వాయిస్. అండ్ ఆ చిన్నపిల్లలు ఇప్పుడు అంటే రీసెంట్ గా చేసినా కూడా అలానే అనిపించింది. లైక్ ఐ హర్డ్ నాకు 3 years ఉన్నప్పుడు ఎలా విన్నానో ఇప్పుడు కూడా అలానే వినిపించింది. సో అంటే షీఈస్ గాడ్ గిఫ్టెడ్ అంతే. సో లాస్ట్ టైం ఎప్పుడు కలిసారండి మీరు? లాస్ట్ ఇయర్ కలిసాను. ఫోన్ మాట్లాడాను ఒక 3 weeks బ్యాక్, 1 month బ్యాక్ మాట్లాడాను. ఓకే. బట్ ఐ మెట్ హర్ ఇన్ ద లాస్ట్ ఇయర్. ఫోన్ మాట్లాడినప్పుడు కొంచెం అప్పుడు బాగానే ఉన్నారా? బాగున్నారు. షీ సౌండెడ్ వెరీ నైస్. ఇలా మిస్ అవుతున్నాను, ఇలా మైసూర్ రండి అని కూడా చెప్పారు. బట్ కొన్ని సిచ్యువేషన్స్ వల్ల ఐ కుడెంట్ గో మైసూర్. ఐ ఫీల్ వెరీ వెరీ బ్యాడ్. చాలా బాధ అనిపిస్తూ ఉంటుంది. మాట్లాడతారా రండి అని మాట్లాడతారా? అంటే అమ్మతో నాతో నాతో ఇంకా కంప్లీట్ చిన్నపిల్లలనే. నా ఫ్రెండ్ తో ఎలా మాట్లాడతారో సేమ్ అంతే, ఒక ఫ్రెండ్ తో మాట్లాడినట్టు అమ్మమ్మతో. మమ్మీ కూడా కొంచెం పర్సనల్స్ అన్నీ కూడా చెప్పుకునేది అమ్మమ్మతో. షీ యూస్ టు బీ దేర్ మెంటలీ కూడా, ఎప్పుడు సపోర్ట్ ఇచ్చేవాళ్ళు అమ్మమ్మ. ఎప్పుడు కూడా ఇలాగా
ఆవిడ ఎక్స్పీరియన్స్ గురించి చెప్పేవాళ్ళు. నేను చాలా భరించాను నా మ్యూజిక్ కెరియర్లో, సో యూ షుడ్ నాట్ టేక్ ఇట్ ఇన్ టు హార్ట్, వినేసి వదిలేయాలి, మైండ్కి ఏది కూడా తీసుకోకూడదు, చాలా మంది తొక్కే వాళ్ళు ఉంటారు ఇలా. కరెక్ట్. మీరు రీసెంట్ గానే ఇలాంటివన్నీ స్టార్టింగ్ ఫేజ్ లో చూసారు కాబట్టి ఆవిడ చెప్పే సజెషన్స్ మీకు చాలా వాల్యుబుల్ థింగ్స్. ఎస్, అండ్ అమ్మమ్మ కూడా జస్టిస్ కోసం ఫైట్ చేసే ఒక పర్సనాలిటీయే. అండ్ యాజ్ ఐ రిమెంబర్, నేను చాలా రియాలిటీ షోస్లో పాడాను, 14 రియాలిటీ షోస్ వరకు పాడాను. సో వన్ ఆఫ్ ద రియాలిటీ షోలో నాకు కొంచెం ఇలా హర్ట్ అయితే ఐ వెంట అండ్ టోల్డ్ అమ్మమ్మ అండ్ వాళ్ళ సన్ మురళీ మామ అనే పిలుస్తాను ఆయన కూడా. సో ఇలా చెప్పాక హీ ప్రామిస్డ్, అమ్మ ₹1,00,00,000 ఇచ్చినా కూడా ఆ రియాలిటీ షోకి వెళ్ళరు అని. హీ మేడ్ ఇట్ ట్రూ. అప్పటి నుంచి ఒక్కసారి కూడా షీ నెవర్ వెంట్ టు దట్ రియాలిటీ షో. అది మనం అందరు నేర్చుకోవాలని, ఓన్లీ ఫర్ మీ. సో ఐ ఫెల్ట్ వెరీ, అసలు ఇలాంటి ఒక ఇలాంటి ఒక బ్లెస్సింగ్ అందరికి వస్తుందా, ఇంత అదృష్టం ఉంటుందా అని ఐ స్టిల్ కీప్ ఫీలింగ్ ఇట్. గ్రేట్ థింగ్ అది. అంటే మామూలుగా ఎవరికి వాళ్ళకి జరిగినా కూడా మళ్ళీ వెళ్తారు, అదే అంత తీసుకోరు. మీకు జరిగితే అంటే సొంత మనవరాలకి జరిగింది అని చెప్పి దాని తర్వాత చాలాసార్లు పిలిచారు వాళ్ళు, బట్ షీ డెంట్ నెవర్ వెంట్ ఇన్ టు దట్ రియాలిటీ షో అగైన్. సో అప్పుడు అంటే మెచ్యూర్డ్ ఇప్పుడు మీకు కొంచెం పెరుగుతూ ఉంటుంది కాబట్టి కొన్ని దెబ్బలు తిన్నప్పుడు కొంచెం పెరుగుతూ ఉంటుంది మన మెచ్యూరిటీ ఇదంతా. సో ఆవిడ చెప్పిన లైఫ్ లెసన్స్లో ఏది పిక్ చేసుకున్నారు? అంటే ఎలా తప్పించుకోవాలి, ఇలాంటివన్నీ వస్తూ ఉంటాయి, మనం వాటిలో అడుగు వేయకూడదు, పక్కకి వెళ్ళాలి, ఎలా వెళ్ళాలని నేర్చుకున్నారు? సో ఆవిడ చెప్పిన బెస్ట్ లైఫ్ లెసన్ అంటే అమ్మమ్మ చెప్పింది ఏంటంటే, వెన్ ఇలా పీపుల్ నెగిటివ్ ఇవన్నీ చెప్పినప్పుడు, నెగిటివ్ కామెంట్స్ ఇచ్చినప్పుడు, లేకపోతే క్రిటిసైజ్ చేసినప్పుడు, నెవర్ టేక్ దమ్ ఇన్ టు యువర్ హార్ట్. బికాస్ తీసుకుంటే మనం ఎఫెక్ట్ అయిపోతాం ఆటోమేటిక్లీ, లైక్ డౌన్ అయిపోతాం. సో నెవర్ టేక్ దమ్. మంచి వచ్చినా కూడా మైండ్కి ఎక్కించుకోదు, అంటే ఓవర్ కాన్ఫిడెన్స్ పెంచుకోకూడదు. మంచివి ఎక్కడ ఉంచుకోవాలి అక్కడే ఉంచుకోవాలి, దానికంటే కూడా ఎక్కువ ఆలోచించొద్దు. కీప్ వాట్ యూఆర్ డూయింగ్ అంతే. సో నెగటివ్ పట్టించుకోవద్దు, అలానే మంచిగా పొగుడుతున్నారని అది కూడా పట్టించుకోవద్దు. సో ఆల్వేస్ బీ గ్రౌండెడ్, రెస్పెక్ట్ ఎవ్రీబడి. ఇది మాత్రం ఐ టుక్ ఇట్ వెరీ పర్సనలీ, ఇట్ హెల్ప్ మీ వెరీ మచ్. అండ్ మీరు లాస్ట్ టైం చెప్పిన దానిలో ప్రకారం అయితే ఇప్పుడు అంతా గ్లామర్ వరల్డ్ అయిపోయింది, మీకు కాస్ట్యూమ్స్ ఇలా ఉండాలి అలా ఉండాలి, సింగర్కి కాస్ట్యూమ్స్ ఎందుకు అనేది ఐ మీన్ వ్యాలిడ్ క్వశ్చన్. జానకమ్మ గారిని చూసుకుంటే ఆవిడ కాస్ట్యూమ్ ఎలా ఉంటుంది, అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎప్పుడు ఒకటే కాస్ట్యూమ్ అలాగే ఉంటుంది. మరి ఆవిడ ఎంత గొప్ప సక్సెస్ఫుల్ సింగర్. ట్రూ అంటే హర్ టాలెంట్ మ్యాటర్స్. మనం ఎలా ఉన్నామో ఏం వేసుకున్నామో ఇట్ డజంట్ మ్యాటర్ ఇన్ ది ఎండ్. సో టాలెంట్, మన పర్సనాలిటీ అనేది వెరీ ఇంపార్టెంట్. హౌ మనం పక్కన వాళ్ళతో ఎలా ఉంటున్నామో, హౌ వీఆర్ ట్రీటింగ్ అదర్స్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. షీ ప్రూవ్డ్ ఇట్. సో అంటే లాస్ట్ టైం మైసూర్ వెళ్ళి కలిసారా మీరు? 1 year బ్యాక్ కలిసారా? హైదరాబాద్ వచ్చినప్పుడు సూపర్ సింగర్ అప్పుడు కూడా కలిసాను. ఐ వెంట్. విన్ అయిన తర్వాత కలిసారా? విన్ అవ్వక ముందే ఒక సెమీఫైనల్ షూట్ ముందే వెళ్ళాను. అప్పుడు కూడా కొంచెం నాకు పడ్డాయి, మళ్ళీ ఎందుకు వెళ్ళావు రియాలిటీ షో. అమ్మని అయితే చాలా తిడతారు దాన్ని తీసుకెళ్ళకు రియాలిటీ షోస్కి అని. సో పాడతదికి అప్పుడు అసలు ఐ డెంట్ ఈవెన్ ఇన్ఫార్మ్, అమ్మమ్మకి అసలు చెప్పలేదు, బికాస్ చాలా తిట్టేవాళ్ళు. అండ్ షీ వాజ్ నెవర్ ఓకే ఇలా మళ్ళీ ఇంకొక సీజన్ పాడుతుంది నేను వెళ్దామంటే పక్కా డినై చేసేవాళ్ళం అమ్మమ్మ. సో మేము చెప్పలేదు. సో అది అలా అయిపోయింది. సో విన్ అయిన తర్వాత దాని గురించి చెప్పాను, అంటే పోనీలే విన్నర్ ఏవో కాబట్టి వదిలేసారు, ఇంకోసారి వెళ్తే మళ్ళీ నీ పని చెప్తాను. సో ఇప్పుడు అంటే మనకి గురువు స్థానంలో ఉండేవాళ్ళు చాలా మంది ఉంటారు. అందరికీ గురువుకు ఉండే మనసు ఉండదు, గురువుల్లాగా ప్రోత్సహించరు. ఈ జానకమ్మ గారి గురించి నేను విన్నది ఏంటంటే, బాలసుబ్రహ్మణ్యం గారిని గుర్తించింది ఫస్ట్, అంటే ఆయనలో ఉన్న టాలెంట్ని గుర్తించింది ఫస్ట్ జానకమ్మ గారని. ఏదో షోలో సంథింగ్ ఏదో జరిగిందని విన్నాను. మీరేమన్నా విన్నారా దాని గురించి? ఎప్పుడైనా చెప్పారా మీకు? అంటే నాకు అంత డీప్గా తెలీదు, బట్ విన్నాను ఏదో ఒక కాంపిటీషన్లో విన్నారని ఎస్పీబీ సార్ని. సో అది తెలుసు, బట్ అంత డీప్గా తెలీదు వాట్ రియలీ హ్యాపెండ్ అని. బట్ అమ్మమ్మని ఇలా టాలెంట్ రికగ్నైజ్ చేసి తెచ్చారని అయితే విన్నాను. అంటే చాలా సినిమాటిక్ ఎలివేషన్ ఉంది దానిలో. ఆల్రెడీ విన్నర్ వేరే అతన్ని అనుకుంటే జానకమ్మ గారు మాత్రం ఒక్కరే సోలోగా లేదు, బాలసుబ్రహ్మణ్యం గారి వాయిస్లో మ్యాజిక్ ఉందని చెప్పి ఇటువైపు ఓటేశారంట. సో మీ వాయిస్ గురించి ఆవిడ ఎప్పుడన్నా అనలైజ్ చేసి ఒక మాట ఏమన్నా చెప్పారా, రేపు ఈ వాయిస్ ఎలా ఉంటుంది అలా ఉంటుంది? నాకేం చెప్తారంటే, ఇప్పుడు
నాది కొంచెం ఓపెన్గా లైక్ ఇట్స్ వెరీ ఎలా చెప్పాలి బాగా లౌడ్ ఉన్న వాయిస్ మాట. సో అది విన్నప్పుడు మురళీ మామ అండ్ జానకి మామ, మురళీ మామ కూడా చాలా మ్యూజిక్ నాలెడ్జ్ ఉంది. హీ యూస్ టు బి ఎ గిటార్ ప్లేయర్ ఆల్సో. సో మామ కూడా చాలా మంచి మ్యూజిక్ నాలెడ్జే ఉంది. సో వెన్ దే హర్డ్ దేవర్ లైక్ ఇప్పుడున్న సింగర్స్లో కొంచెం చాలా తక్కువ ఒరిజినల్ వాయిస్తో పాడేవాళ్ళు, ఓపెన్గా పాడేవాళ్ళు చాలా తక్కువ. సో నువ్వు ఇంకా దాని మీదే కాన్సన్ట్రేట్ చేస్తే విల్ డెఫినెట్లీ బీ సమ్వన్ యూనిక్ సింగర్. ఒక షోలో అయితే లైక్ ఐ వాజ్ అ వెరీ స్మాల్ కిడ్ గుంటూరులో. సో ఏదో ఐ డోంట్ రిమెంబర్ వాట్ ఈస్ సాంగ్, నరుడా అనుకుంటా, గుర్తులేదు. సో అది పాడినప్పుడు అమ్మమ్మ ఇలాగా మైక్ తీసుకొని అందరి ముందు చెప్పారు, చిన్న జానకి రాబోతుంది మీ ఫ్యూచర్లో. సో యా షీ లైక్ మై వాయిస్ అ లాట్. అంటే నాకు యూనిక్ వాయిస్ అని చెప్పేవాళ్ళు. ఒకవేళ నిజంగానే ఇప్పుడు ఆవిడ అన్నారు కాబట్టి, ఆవిడ నోటితో ఆవిడ అన్నారు కాబట్టి ఆ వారసత్వాన్ని మీరు తీసుకోవడానికి రెడీగా ఉన్నారా? ఐ మీన్ ఇన్ ఫ్యూచర్, బికాజ్ ఆ లెగసీని తీసుకోవాలంటే చాలా పెద్ద భారం, ఒక పెద్ద కిరీటం అనుకుంటాం కానీ చాలా బరువుగా ఉంటుంది అది. సో అంత కష్టపడాలి, అంత స్థాయికి వెళ్ళగలగాలి. సో ఆవిడని మళ్ళీ మర్చిపోకుండా ఈ వరల్డ్కి మళ్ళీ గుర్తు చేయగలగాలి. సో అది తీసుకోవడానికి రెడీగా ఉన్నారా? అమ్మమ్మ అయితే నన్ను ఒక మంచి ప్లేస్లోనే చూడాలనుకున్నారు. సో ఐల్ డెఫినెట్లీ వర్క్ ఫర్ ఇట్. అఫ్ కోర్స్ అమ్మమ్మలా పాడాలంటే ఎవ్వరికి ఇంకా రారు కూడా, పుట్టరు కూడా ఇంకా అలా పాడాలంటే. బట్ ఐల్ డెఫినెట్లీ వర్క్ హార్డ్ ఫర్ ఇట్. అమ్మమ్మ చెప్పినవన్నీ కూడా